ఈనాటి సమాజంలో జరుగుతున్నది ఏమిటి? మన పూర్వీకులు ఉన్నారు. మన పూర్వీకులు ఒక మాట చెప్పేవారు, ఏమని? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక జీవనాన్ని మన పూర్వీకులు జీవించారు. ఉన్న దాంట్లో తృప్తి చెందడం, లేదంటే ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టి కొంత దాచడం. ఇదే చాణక్య నీతి మొట్టమొదటి శ్లోకంలో చెప్తుంది. నేనేం చెప్తున్నానో అదే నిజం, నేనేం చెప్తున్నానో అదే ధర్మం. నీవు సంపాదించిన దాంట్లో అర్థం ఖర్చు పెట్టాలే, అర్థం దాచాలే అంటాడు చాణక్యుడు. మొట్టమొదటి శ్లోకం చాణక్య నీతి. నీవు సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెట్టాలే, సగం దాచాలే. స్పష్టమైనటువంటి చాణక్య నీతి. అంటే సేవింగ్స్, దాచడము అంటే భవిష్యత్తుని మనం ఊహించి హోప్ ది బెస్ట్, ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. కీడెంచి మేలుంచి, ఇవన్నీ మన పెద్దవాళ్ళ మాటలు. ఇవన్నీ కూడా మనకి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక జీవితం. ఈరోజు నా చేతిలో ఒక ఉద్యోగం ఉంది, ఉత్సాహంతో నేను అడుగులు ముందుకు వేసి ఈరోజే ఒక లోన్ తీసుకుని ఒక వస్తువు కొనడమో లేకపోతే మరొక దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయడమో చేస్తాం. రేపొద్దున్న ఉద్యోగంలో కాస్త భద్రత తగ్గగానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడం. అంటే ఒక వివేకి ఎలా ఉండాలి అన్నటువంటి సారాన్ని విదురు నీతిలో విదురుడు చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు? నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి లాభాలని మాత్రమే చూడొద్దు. ప్రతి వస్తువు లాభాల వైపే వెళితే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అయ్యి ప్రతి వ్యక్తులు కోటీశ్వరుడు అవ్వాలిగా. మరి అందులో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళకి కొంతమందికి నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అది కూడా ఆలోచించాలి. ఒకవైపు కాదు, మొత్తం మన జీవన విధానంలో ఏ పని మనం చేస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సూక్ష్మాల్ని మనం గమనించాలి. మనకు అవగాహన ఉండకపోవచ్చు, జాగ్రత్తగా గమనించండి. ఒక్కోసారి మనకు అవగాహన ఉండకపోవచ్చు ఆ రంగంలో. అప్పుడు ఏం చేయాలి? అవగాహన కలిగినటువంటి వాళ్ళ ద్వారా మనం దాన్ని అవగతం చేసుకుని అడుగులు ముందుకు వెయ్యాలి. ఆదాయం కావాలి. ఆదాయం అనేటువంటి దానికి మనకి ఎన్నో విధాలైనటువంటి సోర్సులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి మనకి. మన ఉద్యోగం చేసుకుంటూ, అటు షేర్లలో పెట్టుబడి పెట్టుకుంటూ, ఇటు భూముల్లో పెట్టుబడి పెట్టుకుంటూ ప్రతిదీ మనకి లాభవంతంగా కనపడుతుంది. కానిలో అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ప్రతికూలతలు మనకి అర్థం కావు, మనకు అవగాహన లేదు. లేనప్పుడు ఏం చెయ్యాలి? ఆచి తూచి అడుగులు వెయ్యాలి. ఒకే రాత్రిలో మనకు సంపాదించిన ధనం అది రెట్టింపు అవుతోంది అంటే అందులో ఉన్నటువంటి ధార్మికం, అంటే అందులో ఉన్నటువంటి ధర్మం ఎంత, అందులో ఉన్నటువంటి ఆకర్షణ ఎంత అనేటువంటి మన విచక్షణకి తట్టాలి. లేకపోతే ఏమవుతుంది? మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఆదాయాన్నో లేకపోతే జీవన విధానాన్నో మనకు అనుకూలంగానో సానుకూలంగానో మార్చుకోవాలి అనుకోవడం తప్పు కాదు. కానీ దానికి ఉత్సాహవంతమైనటువంటి అడుగులు వేయడం తప్పు, ఆలోచన ప్రణాళిక లేనటువంటి అడుగులు వేయడం తప్పు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానంతో అందులో ఉండేటువంటి అనుకూలతల్ని ప్రతికూలతల్ని బేరీజు వేసుకుంటూ ఎంతవరకు మనం దానిలో ఒక రకంగా మాట్లాడితే ఎంతవరకు మనం దాంట్లో ఒక రిస్క్ తీసుకోవచ్చు. 25,000 పెట్టుబడి పెట్టాం, ఒక 5,000 నష్టపోతాం, పర్వాలేదు, మనకు అది అందుబాటులో ఉంది. అంతవరకు ఒక రిస్క్ తీసుకుని అడుగులు వేయాలి. 25,000కి 25,000 పోతే కష్టార్జితం ఎక్కడికి వెళుతోంది? ఇలా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని సానుకూల ప్రతికూలతల్ని బేరీజు వేసుకుంటూ అడుగులు వేసినప్పుడు, మన పరిధి దాటి మనం ముందుకు వెళ్ళనప్పుడు మన జీవితం ఎప్పుడూ కూడా ఉన్నంతలో ఆనందంగా ఉంటుంది. ఇది విదురుడు ఆనాడు చెప్పినటువంటి కాలానికి ఆ విధంగా చెప్తే ఈనాటి కాలానికి మనం ఈ విధంగా అన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని రంగాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మన ఉద్యోగాలు తెలియనప్పుడు మనం పరిధి దాటి మన యొక్క శక్తిని మించి మనం అవకాశం తీసుకోకూడదు జీవితం మెడల. కాబట్టి జీవన విధానంలో మనిషికి మొట్టమొదటి ఆనందాన్ని కలిగించేటువంటిది తృప్తి. నాకున్న పరిధిని అనుసరించి నేను ఎదగాలి అనుకోవాలి తప్ప పక్క వాళ్ళతోటి నన్ను నేను పోల్చుకుని వాళ్ళలాగా ఎదిగిపోవాలని ఎప్పుడైతే నేను అడుగుల్ని పరుగులుగా మారుస్తానో నాలో ఉన్నటువంటి నాకున్న జీవితంలో నాకున్న ఆనందాన్ని నేనే చేజేతులా పాడు చేసుకున్న వాడిని అవుతాను. మనిషికి అవసరాన్ని బట్టి కోరిక పుట్టాలి తప్ప
ఎదుటివాడిని చూసినటువంటి ఆకర్షణలో నుంచి కోరిక పుడితే జీవితము నరకప్రాయమవుతుంది అన్న సూక్ష్మాన్ని మనం గ్రహిస్తే అందరూ చక్కగా ఉన్నంతలో ఆనందంగా ఉండవచ్చు. ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి? గుప్పెడు అన్నం చేతిలో ఉంటే చక్కగా కడుపు నిండా తిని భార్యా పిల్లలతో సంతోషంగా ఉండవచ్చు. ఈ చిన్ని సూక్ష్మాన్ని మరిచిపోయి పక్కవాళ్ళను చూస్తూ వాళ్ళలాగా ఉండాలనుకోవడంలోనే అసలైనటువంటి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వాళ్ళు అలా ఉండడానికి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో మనం చూడట్లా, గమనించండి. వాళ్ళల్లా ఉండాలనుకుంటున్నాం, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతికూలతల్ని గ్రహించలేకపోతున్నాం. ఒకసారి ప్రతికూలత వస్తే దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నాం. రోజుకు ఒక దంపతులు అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటి విషాదకర వార్తలను చూస్తున్నాం మనం. ఎందుకు ఆ పరిస్థితి? సంతోషంగా మానవుడికి భగవంతుడు విచక్షణ అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఇచ్చాడు. ఆ లక్షణాన్ని మనం గ్రహించుకుని, ఆ లక్షణాన్ని మనం పొణికిపుచ్చుకొని అందిపుచ్చుకొని, నా పరిధిని అర్థం చేసుకుని, ఇతరులతోటి పోలిక కాకుండా నా జీవితాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని ఉన్నంతలో భార్యా పిల్లలతో సంతోషంగా ఉండగలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు కావాలి అనుకుంటే ఆస్వాదించవచ్చు. ఆ మార్గంలో వెళ్ళాలి అని ఒక చిన్న సూక్ష్మమైనటువంటి విషయంతో మనకి విదురుడు చెప్పాడు. మనం అది ఆచరించవచ్చు అని అర్థం చేసుకోవాలి మనం. అందుకనే పురాణాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, లేకపోతే ఇతిహాసాన్ని కానీ అది ఒక భక్తిగానో, అది దేవుడి యొక్క రూపంగానో చూసి ఒకసారి నమస్కారం పెట్టుకునేందుకు కాకుండా దాని నుంచి నేనేమర్థం చేసుకోవచ్చు అన్నది ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో బోల్డంత నీతి శాస్త్రం, బోల్డంత ధర్మశాస్త్రం నా ఇతిహాసాలలో దాగి ఉంది. ఎవడో నాకు చెప్పేదేమిటి? పర్సనాలిటీ మేనేజ్మెంట్ అనగానే వెంటనే వెస్ట్రన్ కంట్రీస్ తాలూకు రీసెర్చ్ స్కాలర్స్ అందరి పుస్తకాలు తీసుకొచ్చి మన ముందు పెడతారు. కానీ మన రామాయణంలో ఉంది, మన విదురునీతిలో ఉంది, మన మహాభారతంలో ఉంది. ఎలా మానవుడు జీవించటం వలన ఆనందంగా ఉంటాడు, తాను ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనంద పెట్టగలడు అనేటువంటి సమర్థమైనటువంటి నాయకత్వ లక్షణాలు మన పురాణ పాత్రలు, మన ఇతిహాస పాత్రలు ప్రశంసిస్తున్నప్పుడు వేరే ఏదో దేశంలో ఉన్నవాడి చరిత్రతో మనకు పని ఏమిటి? ఇది చదవక అదేదో మనం గొప్పదనుకుంటున్నాం. ఇది చదివితే ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. జాగ్రత్త, అర్థం చేసుకోండి. అలా మొట్టమొదటి సూత్రాన్ని ఏదైతే చెప్పాడో అది ఈనాటి కాలానికి కూడా మనకి అనుసరణీయమైనటువంటి ధర్మ మార్గము అని మనం గ్రహిస్తే ఎంతో ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు.